అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సాఫ్ట్వేర్ వదిలి సాగురంగం వైపు అడుగులు, వ్యవసాయం సంతృప్తినిస్తుందంటున్న సంగారెడ్డి జిల్లా రైతు అనుభవాలు. సమగ్ర వ్యవసాయంలో వ్యర్థాల సమర్థ వినియోగం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వాతావరణ ఆటుపోట్లు, పెట్టుబడి పాట్లు పీడిస్తున్న నేటి సాగురంగంలో రైతులు నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అన్నీ బాగుంటే పండిన పంటకు ధర దక్కని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా పంటల సాగుపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, జీవాలు, చేపలు, కోళ్ల పెంపకాలను జోడిస్తే రైతుకు వివిధ రూపాల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీనినే సమగ్ర వ్యవసాయం లేదా సమీకృత వ్యవసాయం అంటారు. సమగ్ర వ్యవసాయంలో ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాలను మరొక రంగానికి వినియోగించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు పాడి నుంచి వచ్చే వ్యర్థాలను పంటలకు ఎరువుగానే కాక బయోగ్యాస్గాను మార్చుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో వ్యర్థాలను ఎలా అర్థవంతంగా వినియోగించుకోవచ్చో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని సమీకృత వ్యవసాయ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రగతి. ఈ సమగ్ర వ్యవసాయం లేదా మిశ్రమ వ్యవసాయం చేపట్టినప్పుడు ఒక రంగం నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థం ఇంకొక రంగానికి వనరులుగా ఉపయోగపడుతుంది. ఈ 1 హెక్టార్లో గనక ఈ వనరుల వినియోగం అనేది చూసుకున్నట్లయితే 2 పాడి పశువులు గనక ఉన్నట్లయితే దాదాపు సంవత్సరానికి 16 టన్నుల పెంట అనేది లభిస్తుంది. ఒక 20 జీవాలు గనక ఉన్నట్లయితే వాటి నుంచి 4 టన్నుల వరకు కూడా వాటి ఎరువు అనేది వస్తుంది. అట్లాగే 200 కనుక కోళ్లు పెట్టుకున్నట్లయితే వాటి నుంచి 1 టన్ను పెంట అనేది లభిస్తుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం రూపంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఇది 60 కిలోల నత్రజని, తర్వాత 15 కిలోల భాస్వరం, తర్వాత 50 కిలోల పొటాష్కి సమానం. దీంతో పాటుగా ఇంకా ఎన్నో సూక్ష్మ పోషకాలు అనేవి ఈ పశువుల పెంటలో లభిస్తాయి. ఈ పశువుల పెంటని కనుక మళ్ళీ నేలలకు వేసుకోవటం ద్వారా నేల యొక్క సారవంతతను కూడా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జీవాల నుండి కానీ పశువుల నుండి వచ్చినటువంటి పెంటని తిరిగి కంపోస్ట్గా కానీ వర్మీ కంపోస్ట్గా కానీ చేసుకొని పొలాలకు వేసుకున్నట్లయితే ఇంకా అధికంగా పోషకాలు అనేవి భూమికి అందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కంపోస్ట్ తయారీ అనేది చూసుకున్నట్లయితే పంట అవశేషాలు కానీ వచ్చినటువంటి ఈ పేడని కానీ కొంత మట్టిని కూడా ఉపయోగించి మనం ఈ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒక 2 మీటర్లు వెడల్పు, తర్వాత 1 మీటర్ లోతుగా ఉండేటట్లు ఒక గుంతని తవ్వుకొని పొడవు అనేది ఉన్నటువంటి వనరులను బట్టి, ఉన్నటువంటి విస్తీర్ణం బట్టి పొడవుని మనం నిర్ధారించుకోవచ్చు. అంటే గుంత దవ్విన తర్వాత ఫస్ట్ 1 అడుగు మందంలో ఈ అవశేషాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పేడ నీరు అనేది చల్లుకోవాల్సి ఉంటుంది. అలా ఒక లేయర్గా వేసుకొని పైన అంటే భూమట్టానికి దాదాపు 1 అరడుగు ఎత్తు వరకు
ఇట్లా అవశేషాలతో నింపిన తర్వాత ఈ మట్టిని ఉపయోగించే ద్వారా కానీ పేడను ఉపయోగించి కానీ మూసివేయాల్సి ఉంటుంది. ఒక 6 నెలల కాలంలో మంచి ఎరువును అనేది తీసుకోవచ్చు. దాన్ని మళ్ళా పొలానికి వేసుకున్నట్లయితే పొలాల యొక్క సారవంతత అనేది పెరుగుతుంది. పంట అవశేషాల నుంచి కానీ డైరీ నుంచి వచ్చినటువంటి పెంటని కానీ ఉపయోగించి వర్మీ కాంపోస్ట్ కూడా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్మీ కాంపోస్ట్ అనేది దాదాపు 2 నెలల కాలంలో మనకి ఒక సైకిల్ అనేది పూర్తవుతుంది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో దాదాపు 6 సార్లు ఈ వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 4 కిలోల వానపాములు ఉన్నటువంటి ప్రదేశం నుంచి దాదాపు 750 కిలోల వర్మీ కంపోస్ట్ వరకు లభిస్తుంది. ఇట్లా ఒక సంవత్సర కాలంలో దాదాపు 4.5 టన్నుల వరకు కూడా ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. పాడి ఎక్కడైతే ఉందో అక్కడ ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ అనేది సబ్సిడీ మీద ఈ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ సైజ్ అనేది ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మనుషులను బట్టి ఈ సైజ్ అనేది మారుతూ ఉంటుంది. మామూలుగా 1 క్యూబిక్ మీటరు సైజు గల బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించాలి అంటే 2 పాడి పశువులు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా రోజు 25 కిలోల పేడ అనేది అవసరమవుతుంది. ఈ 25 కిలోల పేడని ఒక 25 లీటర్ల నీటితో కలిపి ఒక స్లర్రీలాగా చేసుకొని బయోగ్యాస్ ప్లాంట్ యొక్క ఇన్లెట్లో వేయాల్సి ఉంటుంది. ఇట్లా వేసిన తర్వాత మనకి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ని వంట చేసుకోవటానికి వాడుకోవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి అవుట్లెట్ నుంచి మనకి బయోగ్యాస్ స్లర్రీ అనేది కూడా వస్తుంది. పొలాలకు తిరిగి వేయటం వల్ల నేల యొక్క సారవంతత అనేది గణనీయంగా పెరగటం అనేది గమనించడం జరిగింది. దాదాపు పశువుల ఎరువు కన్నా 3 రెట్ల నత్రజని అనేది ఈ బయోగ్యాస్ స్లర్రీలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమగ్ర వ్యవసాయంలో ఎక్కువగా పచ్చిగడ్డి లభిస్తుంది అనుకున్నప్పుడు సైలేజ్ లేదా మాగుడు గడ్డి కూడా తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో ఈ పశుగ్రాసాల కొరత ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు. దీనికోసం మామూలుగా గుంత పద్ధతి అయినా అవలంబించవచ్చు. లేదు అంటే ఈ సైలో బ్యాగ్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. కొంతమంది రైతులు ఈ మధ్యకాలంలో వరి చేపల పెంపకం అనేది కూడా చేపడుతున్నారు. అంటే 1 ఎకరం పొలంలో ఇప్పుడు వరి 60% ఏరియాలో మధ్యలో సాగు చేస్తూ చుట్టూ ఒక 20% ఏరియాని ఒక కందకంలా తవ్వుకొని అందులో చేపల పెంపకం అనేది చేపడుతున్నారు. అదేవిధంగా ఆ గట్టు మీద పళ్ళ చెట్లను వేసుకోవటం, లేకపోతే కూరగాయలు పెంచుకోవటం అట్లా చేయటం ద్వారా దాదాపు 25% అధిక ఆదాయం అనేది వస్తూ ఉంది. చేపలను దాదాపు 7 నుంచి 8 నెలల తర్వాత అమ్మటం అనేది జరుగుతుంది. అమ్మిన తర్వాత ఉన్నటువంటి సాగునీటిని మళ్ళా యాసంగి పంటలు పెంచుకోవటానికి వాడుకోవచ్చు. తర్వాత ఆ నీటిలో ఈ చేపల పెంపకం చేయటం వలన ఈ పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. తర్వాత ఈ పద్ధతిలోనే కొంతమంది రైతులు కేజ్ పద్ధతిలో కోళ్ళను కూడా పెంచుతూ ఉన్నారు. అంటే ఆ నీటిపైన దాదాపు 2 అడుగుల ఎత్తులో ఒక షెడ్ని నిర్మించుకొని దాదాపు 25 నుంచి 50 కోళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు. ఆ కోళ్ళ నుంచి వచ్చేటువంటి రెట్టలు ఏదైతే ఉందో అది చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేపల మేతపై కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో వరి అనేది వేస్తున్నారో అటువంటి ప్రదేశాల్లో వచ్చినటువంటి ఎండుగడ్డిని, వరిగడ్డిని ఉపయోగించి పుట్టగొడుగుల పెంపకం అనేది కూడా చేపట్టవచ్చు. దీనిలో కూడా ఆదాయం అనేది దాదాపు నెల రోజుల్లోనే తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఒక 4 టన్నుల వరిగడ్డి ఉంటే దాని నుంచి ఒక 1200 కిలోల వరకు కూడా ఈ పుట్టగొడుగులు అనేవి ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర వ్యవసాయం చేపట్టినప్పుడు ఇందులో పశువులకు కానీ తర్వాత జీవాలకు కానీ బయట నుంచి దాణా కొనే పరిస్థితి లేకుండా పంట ఉత్పత్తులను ఉపయోగించి ఈ దాణా కూడా సొంతంగా తయారు చేసుకుని వాటికి ఇవ్వటం వల్ల ఆ దాణా మీద ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగా వనరులను సద్వినియోగం చేసుకోవటం ద్వారా సుస్థిర వ్యవసాయం అనేది సాధించవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆ రైతు దంపతులు ఆధునిక పోకడల చట్రంలో ఇరుక్కుపోలేదు. సొంతూరిని నమ్ముకుని సాగురంగం బాట పట్టారు. ఆ క్షేత్రంలో రసాయన ఎరువుల వాడకం ఉండదు. పురుగు మందులతో పని లేదు.
సాగులో ఖర్చులను తగ్గించుకునేందుకు అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకుంటున్నారు. పాడి పంటలను 2 కళ్ళుగా చూసుకుంటున్నారు. పాడి పశువులనే కాక మేకలు, కోళ్లు, సునకాలను పెంచుతూ జంతు ప్రేమికులని నిరూపిస్తున్నారు. ఇంతకు వారెవరో, సాగుబాట ఎందుకు పట్టారో, సేద్యంలో అవలంబిస్తున్న విధానాలేవో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ పాడి పశువులను ప్రేమగా చూసుకుంటున్న ఈ రైతు దంపతులు లింగారెడ్డి, దీపిక. కన్నవారికి, పుట్టిన ఊరికి దూరంగా ఉద్యోగాలు చేయటం ఇష్టం లేక ఇలా పొలం బాట పట్టారు. సిద్దిపేట జిల్లా జోగిపేట గ్రామంలో 11 ఎకరాల సేద్యం వీరిది. పంటకు తోడు పాడి ఉంటేనే సాగు లాభదాయకమని గ్రహించి 50కి పైగా పశువులను పెంచుతున్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు ఇలా అన్నిటినీ అనుసంధానించారు. అంతేకాదు, జాతి కుక్కలతో పాటు వీధి సునకాలను సైతం చేరదీసి జంతువులపై వారికున్న ప్రేమను చాటుకున్నారు. తమ పొలం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం 3 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో కంది పండిస్తూ మిగిలిన పొలంలో పలు రకాల పశుగ్రాసాలు పెంచుతున్నారు. అజొల్లాను పెంచుతూ అటు పశువులకు దానాగా, ఇటు వరికి సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 25 పశువుల నుంచి ప్రతిరోజు 180 లీటర్ల పాలు ఉత్పత్తి వస్తోంది. పాలను సొంతంగా విక్రయిస్తున్నారు. ఉద్యోగం కంటే సొంత ఊళ్ళో పనిచేసుకోవటం ఎంతో సంతృప్తినిస్తోందంటున్న రైతు దంపతులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మీరు సాఫ్ట్వేర్ కొలువును వదిలి ఈ వ్యవసాయం వైపు మగ్గు చూపారు. ఎందుకని? సహజంగా ఉద్యోగం అంటే అది ఒక మంచి అవకాశంగా భావిస్తారు. కానీ మీరు అలాంటి ఉద్యోగాన్ని వదిలేసి ఈ వ్యవసాయం వైపు మగ్గు చూపారు. ఏంటి కారణం ఏంటి? అంటే మనము ఎప్పుడు వేరే దగ్గర జాబ్ చేస్తూ అక్కడ కన్నా మనం స్వయం ఉపాధి కల్పించుకుంటూ మన దగ్గర ఇంకొక నలుగురికి పని కల్పిస్తూ మనంతలో మనం పోషణం చేసుకుంటూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి పాడి పంట 2 పాడి అంటే మనం బర్రెలు, ఆవులు అన్నీ ఉన్నాయండి. అలాగే మనం వ్యవసాయం కూడా న్యాచురల్గా గో ఆధారిత వ్యవసాయం చేయాలని చెప్పేసి అనే కాన్సెప్ట్తో మనకి ఐడియా వచ్చింది. మనకు ల్యాండ్ ఉంది, టోటల్గా డెవలప్ చేసుకొని మన సొంత ఊరిలో సొంత ఉపాధితో సొంతగా ఒక బిజినెస్ టైప్లో చేయాలని చెప్పే కాన్సెప్ట్తో ఇక్కడికి వచ్చామండి. అంటే మీరు ఇప్పుడు ఈ ఆవులు కావచ్చు, ఈ పశుపోషణ, అలాగే మేకలు, గొర్రెలు ఇవి కూడా పెంచుతారు. మొత్తం అసలు మీరు స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు? అంటే స్టార్ట్ చేయడానికి విడతల వారీగా మనం పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చాం. స్టార్టింగ్లో మేము 20 lakhsతో స్టార్ట్ చేశాము. ఒక షెడ్ వేసాము, ఎలక్ట్రిసిటీ కరెంట్ తీసుకున్నాము. ఒక 10 animalsతో స్టార్ట్ చేశాము స్టార్టింగ్లో. వాటికి 2 monthsకి ఒకసారి 2 అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడు టోటల్గా మా దగ్గర ఒక 50 animals ఉన్నాయండి. ఆవులు ఒక 15 ఉన్నాయి. వాటి దూడలు కూడా మేము అలాగే సంరక్షించుకుంటూ దూడలను కూడా పెంచుతున్నాము. బఫెలోస్ ఒక 30 ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్లో కూడా బ్రీడ్ కూడా డెవలప్ అవుతూ ఉంది. వాటికి పుట్టిన దూడలను కూడా పెంచుతూ ఉన్నాము. వాటితో వచ్చే బై ప్రోడక్ట్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాము. పేడని మొత్తం మనం డైరెక్ట్గా మన పొలంలో యూజ్ చేసుకుంటున్నాము. అక్కడ తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట తీయగలుగుతున్నాము. ఇప్పుడు మనం మిల్క్ కూడా డైలీ ఇప్పుడు మాకు 200 liters వరకు అలా ప్రొడక్షన్ వస్తుంది. అవి టోటల్గా హోమ్ డెలివరీసే చేస్తామన్నమాట. మేము లోకల్ వెండర్స్కి పోయకుండా సాయి ఆర్గానిక్ డైరీ అని బ్రాండ్ పైన మనం టోటల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. అంటే మీరు ఈ బ్రీడ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గుజరాత్లో గిర్ ఆవులు ఉంటాయి. మనము సాయివాల్ కానీ కాంక్రేజ్ కానీ అవన్నీ రాజస్థాన్ అండ్ గుజరాత్ బార్డర్లో నుంచి తీసుకున్నాము. బఫెలోస్ హర్యానా నుంచి ఉన్నాయి. మన లోకల్ బ్రీడ్స్ కూడా ఉన్నాయండి. లోకల్ బ్రీడ్ అంటే గ్రేడెడ్ ముర్రా అంటారన్నమాట. అంటే మీకు ఎంత భూమి ఉంది, దాంట్లో పంట ఎంత పండిస్తున్నారు, పశుగ్రాసం ఎంత పండిస్తున్నారు, ఏ విధంగా ఈ పశువులకి ఆహారాన్ని అందిస్తున్నారు? 8 acresలో అట్లీస్ట్ 7 varieties ఆఫ్ గ్రాసెస్ యూజ్ చేస్తామన్నమాట. అన్ని రకాల గడ్డి మిక్స్ చేసేసి మనము వాటికి యానిమల్స్కి ఫీడ్ చేస్తాము. మిగతా ఒక 3-4 acresలో వరి పండిస్తాము. కొన్నిట్లలో పప్పు ధాన్యాలు, సోయా, తొగరి, గోధుమ మన పంట మార్పిడి చేసుకుంటూ మనకి భూమికి నష్టం కలగకుండా అన్ని రకాల పంటలు పండిస్తున్నాం అనమాట. దీని పేరు అజోలా అంటారు. ఇది మనము పశువులకి దానాగా సబ్స్టిట్యూషన్గా కూడా వాడచ్చు. వరి పండియడంలో కూడా ఇది చాలా కీలకమైన బయో ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. ఇది వరిలో వేయడం వల్ల ఏంటంటే ఒకటి వాటర్ రిసోర్సెస్ని తక్కువ వాటర్లో మనం ఈజీగా వరిని పండియవచ్చు. అట్మాస్ఫియర్లో ఉండే పొటాషు, నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్లో వదులుతుంది. అది మనకి భూమిలోకి వెళ్తే మనకి పంట ఆటోమేటిక్గా న్యాచురల్గా ఫామ్ అయిపోతుంది.
మళ్ళీ దీన్ని మేము పశువుల దానాగా ఏదైతే యూజ్ చేస్తామో ఇందులో మినిమం 20-25% ప్రోటీన్స్ ఉంటాయి. అయితే మన దానా ఖర్చుని తగ్గించుకోవడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పండించే విధానంలోకి వచ్చామనుకోండి, మట్టి కావాలి, ఆవు పేడ సమపాలలో కలుపుకొని మనం వీక్లీ వన్స్ ఒకసారి దానికి టాప్అప్ చేస్తూ ఉన్నామనుకోండి, మల్టిపుల్స్గా అవుతుంటాం. తీసిన కొద్దీ అదే పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పర్ యానిమల్కి డైలీ ఇప్పుడు 3 to 4 kgs యూజ్ చేస్తున్నాము. దానిలో మాకు దానా ఒక 20-30% దాని కాస్ట్ తగ్గిపోయింది. మాకు ఇప్పుడు ఈజీగా వస్తుంది. మన కాస్ట్ ఏంటంటే ఓన్లీ లేబర్ కాస్ట్ అంతే. బయట కొనే దానాలు ఇప్పుడు మీకు 30-35 రూపాయలు పర్ కేజీ. ఇప్పుడు ఇది మనకి ఆల్మోస్ట్ 1-2 రూపీస్ ఏదైతే మ్యాన్ పవర్ కాస్ట్ మనం కౌంటింగ్ చేసుకుంటే అంతే పడుతుంది అన్నమాట. మళ్ళీ యానిమల్ హెల్త్ బాగుంటుంది, న్యాచురల్, కల్తీ లేదు, మన కళ్ళ ముందర పండింది. రత్నపురి గడ్డ తీగలు అంటారండి, చిలగడ దుంప తీగలు అంటారు. ఇవి కూడా మనము మేకలకు కానీ బర్రెలకు కానీ మనం హై న్యూట్రిషన్స్ ఫాడర్ అంటే గ్రాస్ లాగా గడ్డిలాగా యూజ్ చేస్తాం. ఇది 20-25% ప్రోటీన్స్ ఉంటాయి. తిన్నది మొత్తం 100%గా అరిగిపోతుంది అన్నమాట. నార్మల్గా వేరే గడ్డిలో చూస్తే 70% అరుగుదల ఉంటుంది. ఇది ప్రొడక్షన్ కొద్దిగా తక్కువ వస్తుంది కానీ పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఇది హెడ్జ్లూస్ అని అంటారు, దశరథ గడ్డి అంటారు, పప్పు జాతి రకం అని అంటారు. ఇందులో కూడా ఒక 20-25% ప్రోటీన్సే ఉంటాయి. దీన్ని సూపర్ నేపియర్ అంటారు. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, తక్కువ ప్లేస్లో ఎక్కువ హైట్ పెరుగుతుంది, ఎక్కువ వెయిట్ ఉంటుంది. స్మార్ట్ నేపియర్ అంటే ఇది హైట్ ఎక్కువ పెరగదండి, 5 ఫీట్స్ నుంచి 5.5 ఫీట్స్ వరకే హైట్ పెరుగుతుంది. కానీ ఇట్లా వెడల్పుగా విస్తారంగా 100-200 పిలకల విస్తారం అవుతుంది. ఇప్పుడు దీనికి మనం చాప్ కట్టర్ అవసరం లేదు, డైరెక్ట్గా తినేస్తాయి. మనం మేకలకి కానీ గొర్రెలకు కానీ 1 or 2 యానిమల్స్ ఉండే వాళ్ళకి ఇలాంటి ఫాడర్ చేసుకుంటే వాళ్ళకి చోప్ కట్టర్ కొనాల్సిన హై ఎక్స్పెండిబుల్ ₹1,00,000 పెట్టి చోప్ కట్టర్ కొనాలంటే కష్టం కదా. వాళ్ళు ఇలాంటి గ్రాస్ వేసుకోవచ్చు. ఇందులో ఇంకొక రకం ఏంటంటే అది రెడ్ నేపియర్ అనమాట. దానిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి, కొద్దిగా కలర్ చేంజ్ ఉంటుంది. జొన్న రకం అండి, మన కోఎఫ్ఎస్ 31 అంటారు, కోయంబత్తూర్ ఫాడర్ సర్గం అని చెప్పేసి అంటారు. మనం ఒకసారి విత్తుకున్నామంటే 3-4 years వరకు అవి మనం కట్ చేస్తూ ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందులో కూడా మనకి ఒక 10-12% కానీ 15% కానీ ప్రోటీన్స్ ఉంటాయి. పశువులు కూడా చాలా ఇష్టంగా తింటాయి. జొన్నలు కూడా ఉంటాయి కాబట్టి దానికి ఆ జొన్నలను కూడా వాటి దానలాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది గోధుమ అలికామండి. మనము వరి నాటి అయిపోయిన తర్వాత పంట మార్పిడి విధానంలో ఒకసారి పంట మార్చాలని చెప్పేసి ఇందులో గోధుమ అలికామన్నమాట. గోధుమలు పండించిన తర్వాత గోధుమలు కూడా మేము మా ఆవులకు కానీ వాటికే దానాలాగా వాడుకోవాలి. ఊరికే పంట మార్చకపోతే కూడా తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల మనం పంట కూడా మార్చేద్దామని చెప్పేసి పంట మార్చేసాము. అంత న్యాచురల్ ప్రాసెస్లో మేము ఏ పంట పండించినా సరే రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడుకొని అలాగే తీయాలని చెప్పి మా ఉద్దేశం అనమాట. ఒకటి పప్పు జాతి గడ్డి రకాలు అంటారు, ఒకటి ధాన్యం జాతి గడ్డి రకాలు అంటారు, మళ్ళీ డ్రై ఫాడర్, 3 రకాలు మేము మిక్సింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ధాన్యం జాతి గడ్డి అనుకున్న ఆ చెరుకు టైప్లో ఏదైతే ఉందో రెడ్ నేపియర్ కానీ స్మార్ట్ నేపియర్ కానీ అది ఒక 30% ఉంటుందండి. ఒక 40% గ్రాస్లో రజకా గడ్డి, దశరథ గడ్డి, రత్నపురి గడ్డ తీగలు, మళ్ళీ ఇంకా మిగతాది ఎండుగడ్డి. ఎండుగడ్డి అంటే వరిగడ్డి అని కాదు, జొన్ననే మొత్తం మేము డ్రై చేసుకొని దాన్నే డ్రై ఫాడర్గా యూజ్ చేస్తామన్నమాట. దానా ఒక 5% ఉంటుంది. వాటికి పర్ డే 40 kgs ఫీడ్ చేయాలి. ఆ 40 kgsలో ఇవన్నీ మేము మ్యాచ్ చేసుకుంటాం అనమాట. కూరగాయలు కూడా బండియాలని చెప్పి ప్లానింగ్లో ఉంది. నెక్స్ట్ 5 layer ఫార్మింగ్ కూడా చేయాలని చెప్పి నెక్స్ట్ ప్లానింగ్లో ఉంది. భూమి ఉంది, దాన్ని మొత్తం యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి. సహజంగా అందరూ ఇప్పుడు వరి కోతలు అయిపోగానే మంట పెట్టేసి కాల్చేస్తారు. మనం అలా కాల్వకుండా దాన్ని ఫస్ట్ కల్టివేటర్తో దున్నేసుకుంటాము. దున్నిన తర్వాత ఎప్పుడైతే మనం ఒక 20 days కానీ 25 days అప్రాక్సిమేట్లీ మనము వరి నాటు వేసే రోజు వస్తుంది అనుకున్నప్పుడు వాటికి వాటర్ పెట్టేసి మనం రోటావేటర్తో కానీ కేజీలు ఎక్కించుకొని దాన్ని మొత్తం బురదలో దున్నేస్తాము. అవి న్యాచురల్గా ఎరువులాగా మన పచ్చి రొట్టె ఎరువులాగా అవి కూడా యూజ్ అవుతాయి. మనం వరి కాల్చడం వల్ల ఏంటంటే మన భూమిలో ఉండే నేలమిత్ర పురుగులు కానీ వానపాములు కానీ నట్టలు అంటారు కదా, అవన్నీ చనిపోతాయి. చనిపోవడం వల్ల మనకి భూమి గుల్లగుల్ల కాదన్నమాట. ఇప్పుడు ఇది బురదలో పెట్టాము కదా, దీంట్లో కంటిన్యూగా మనము ఆవు పేడని మనము యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. 5 days 6 days ఒకసారి మళ్ళీ అజోలా వేస్తాం. దాంట్లో అజోలా వేసే వరకు అది 20 daysలో ఆల్మోస్ట్ ఒక 50% కానీ 60% కానీ స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ మనం నాటేసే ఒకరోజు ముందు మనం దాన్ని మొత్తము కేజీలతో జంపు కొట్టేస్తాము. అప్పుడు అది భూమిలో కూడా కలిసిపోతుంది అజోలా. అదొక ఎరువులాగా మన పచ్చి రొట్టె ఎరువులాగా అది ఆ విధంగా యూజ్ అవుతుంది. మళ్ళీ మనకు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ని కూడా మనం తొందరగా డ్రై కానివ్వకుండా చూస్తుంది. మనకి దీంట్లో సేంద్రియ ఎరువులతోటే గో ఆధారితంగా గోమూత్రము, గోపేడ, అజోలా ఈ 3తోటే మేము పండిస్తున్నాము. మిగతా వాళ్ళతో కంపారిజన్లో చూస్తే మనకు ఒక 2 బస్తాలు ఎక్కువనే వస్తున్నాయి కానీ తక్కువేం రావట్లేదు. గోవులని సంరక్షించాలి, గోవులని పెంచాలి. ఒక ఆవు మన దగ్గర ఉంటే 3 ఎకరాలు మనం ఎరువు లేకుండా వాళ్ళకన్నా ₹10,000 పెట్టుబడి తక్కువతో మనము ఎక్కువ పంట కూడా తీసుకోవచ్చు. మళ్ళీ హెల్తీ ఫుడ్ కూడా
మనం ప్రొడ్యూస్ చేసినట్టుగా అవుతుంది. మీ దగ్గర ఎక్కువగా చూస్తున్నాం కుక్కల దగ్గర నుంచి బాతులు, కోళ్ళు, ఇలా అన్ని రకాల జంతువులను చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు మీరు వీటిని కూడా ఆదరిస్తున్నారు ఏంటి? ఇప్పుడు నేను కానీ మా భార్య కానీ అందరము జంతు ప్రేమికులమండి. అందువల్ల ఇప్పుడు మా దగ్గర బాతులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, డాగ్స్ని కూడా ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే మా దగ్గరికి వచ్చి వదిలేస్తే వాటిని మేము టోటల్గా కేర్ తీసుకుంటాము. స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, బ్రీడెడ్ డాగ్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాలు పెంచుతామండి. మావులు కావచ్చు, గేదెలకు కావచ్చు పేర్లు పెట్టుకుని మరి మీరు వాటిని చూస్తున్నారు, ఎందుకని అలా? అది వాటి మీదున్న ప్రేమ అండి. వీటి మీదున్న ప్రేమతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి ఎడిక్ట్ అయిపోయాము. అందుకే వీటికి అన్నిటికీ పేర్లు పెట్టాల్సి వచ్చింది. ఇది స్వర్ణ, అది గంగా, అది నందు, ఇది సరస్వతి. అన్నిటికీ అలా మా దగ్గర ఉన్న కుక్కలు ఒక 20-30 కుక్కలు ఉన్నాయి. అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక ఆవును పెంచుకొని దాని ద్వారా వచ్చే కల్తీ లేని పాలను తాగి వాటి ద్వారా వచ్చే గోమూత్రము, పేడతో పిడకలు చేసుకొని ఇంట్లో ధూపం వేసుకొని అన్నీ ప్రకృతి ఏవైతే మనకి ఇస్తుందో వాటిని ఖరాబ్ చేయకుండా ప్రకృతే మనకు చాలా రకాల ఔషధాలను ఇస్తుంది. మీరే సహజంగా మీ ఎకరాల్లోనే పంట పండిస్తామని చెప్తున్నారు. అదే ఏ విధంగా ఇస్తున్నారు? ఏమేమి ఆహారం ఈ జంతువులకు అందిస్తాం? అన్నీ న్యాచురల్గా పండేవే అండి. మనం పాలకూర, మెంతికూర, కరివేపాకు, వేపాకు, ములగాకు, నల్లేరు, కలబంద, ఇవన్నీ జంతువులనే కాదు మనం కూడా వాడుకోవచ్చు. మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. వారం మొత్తం ఒక ప్రోగ్రాం ప్రకారం ఇస్తామండి. ఒకరోజు వేపాకు ఇస్తాము, ఒకరోజు ములగాకు, ఒకరోజు కరివేపాకు, ఒకరోజు కలబంద, ఒకరోజు పసుపు. ఈవినింగ్ టైంలో లడ్డూలు చేసి బెల్లంతో కలిపి వాటికి తినబెట్టడం జరుగుతుంది. చర్మ సంబంధ వ్యాధులకి అలోవెరా చాలా పనిచేస్తుంది. కాళ్ళ నొప్పులకి నల్లేరు పనిచేస్తుంది. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. వేపాకు కూడా రక్తంలో ఏమన్నా ఉంటే శుద్ధి చేస్తుంది. ములగాకు హైలీ కాల్షియము. కరివేపాకు పునరుత్పత్తి సమస్యలు రాకుండా అవే మా గోమాతలను కూడా ఇస్తాము. వాటికి పునరుత్పత్తి సమస్యలు ఉండవు. మా దగ్గర 2.5-3 ఇయర్స్లోనే మా దగ్గర 3 జనరేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ వీటి దగ్గర పుట్టిన మా పిల్లలే ఇప్పుడు ప్రెగ్నెంట్లుగా ఉన్నాయి. చిట్టి, సరస్వతి, ఇవన్నీ ఇప్పుడు గంగా, అన్నీ ప్రెగ్నెంట్లు అనమాట. ప్రేమను చాలా పొందాం గోమాతల వల్ల. ఇంతవరకు మమ్మల్ని నడిపించింది ఈ గోమాతలే, ఇక పైకి తీసుకెళ్లేది కూడా ఈ గోమాతలే. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం అంటే ఒకరి కింద పనిచేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయాన్ని ఆదరించండి, అవలంబించండి అంటూ ఈ భార్యాభర్త కూడా నినాదం చెప్తున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే ఈ ఉత్పత్తులను తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటారని కూడా సూచిస్తున్నారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రైతుల జాతర మొదలైంది. నీలకంఠేశ్వర స్వామి జాతరను రైతుల జాతరగా జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన జాతర ఫిబ్రవరి చివరి వరకు జరగనుంది. ఈ జాతర ఎద్దులు, ఆవులు, వ్యవసాయ పనిముట్ల క్రయ విక్రయాలకు ప్రసిద్ధి. ఇందుకోసం ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తారు. అయితే మునుపటి సందడి ఈసారి ఎమ్మిగనూరులో కనిపించటం లేదు. గత 2 ఏళ్లుగా సరైన వర్షాలు లేక పంటలు పండక రైతులు సైతం కొనుగోళ్లకు వెనుకంజ వేస్తున్నారు. వర్షం లేక, పంటలు లేక, పెట్టుబడులు లక్షలు పెట్టామే. మిరపకాయలు రేటు లేదు, పత్తి రేటు లేదు. అంత ఎకరా కింటము 2 క్వింటాలు పత్తి వచ్చింది. ఇంక కడమది మిరప ఏమి లేదు, కూలీలకు కానీ కాదు ఈ రేట్లకి. అంత రైతు చాలా అధ్వానం అయిపోయాము సార్. బండ్లు కొనుక్కి వచ్చామే, రేట్లు వాళ్ళు జగ్గు చెప్తారు. మనం అడిగిన రేటు వాళ్ళు ఇరు, వాళ్ళు గిట్టుబాటు కాకుందానికి ఊకే అడుకుంటూ కూర్చున్నాము సార్. అంతే. యమ్నూరు మండలంకి వచ్చినాం సార్ బండి కొననీకే. పంటలు లేక మా వెనక ముందు చూస్తాము, వాళ్ళు పిరుము చెప్తున్నారు. వాళ్ళకి మా గిట్టుబాటు లేదని వాళ్ళు అంటున్నారు. పెట్టుబడులు కానీ వెళ్ళలేదు సార్. 7 పంటలు నాకు 4 ఎకరాలు ఉంది సార్. మిరప వేసినాము, మిరపకి రేట్లు లేవు. పత్తి ఏం పండలేదు సార్. ఎకరా కలిసి కింటం కానీ లేదు సార్. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతన్నలు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయారు. చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు వలసబాట పట్టారు. పనులు లేక కూలీలు సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఫలితంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం ఖాళీ అయిపోయింది. గ్రామాల్లో రైతులు లేకపోవడంతో జాతరకు వచ్చేవారు కరువయ్యారంటూ వ్యాపారులు చెబుతున్నారు. మేము టైర్ బండ్లు చేయబట్టి ఒక 10-15 ఏళ్ళు అవుతుంది. ప్రతి సంవత్సరం బండ్లు ఎమును జాతరకు వేస్తే గిట్టుబాటు ధర అవుతుండే. ఈ సంవత్సరం వర్షాలు లేక బయలు పంటలు లేనందుకు జనాలంతా వలస పోయినారు. రైతులకి పంటలు లేనందుకు మాకు పెట్టిన పెట్టుబడి కన్నా తక్కువ రేటుకి అడుగుతున్నారు. సంవత్సరం ఏం పెద్ద వ్యాపారం లేదు. ఒక 70 వేసుకొచ్చినాము. 70లో ఒక 15 పోయినాయి. రేట్లు కూడా ఫోన్లో తక్కువ ఉన్నాయి. పూరా గిరాకులు, వ్యాపారస్తులకి రైతులు డబ్బులు లేని వల్ల 8,000 అమ్మే వస్తువు 7,000, 6,500, 6,000 అట్లా అమ్ముతున్నాము. గత 2 సంవత్సరాల నుంచి కొద్దిగా తగ్గినాయి. ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితుల వల్ల చాలామంది వ్యవసాయ రైతులు
తన ఎద్దులు అమ్మి వలసలకు చాలా వెళ్ళారు. 100 మందిలో ఒక 10-12 మంది మాత్రమే ఎద్దులు ఉన్న వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేస్తారు. మేము మా పెట్టుబడికి కూడా రావటం లేదు. పెరిగిన వ్యవసాయ పనిముట్ల ధరలు కొనుగోళ్లు మందగించడానికి కారణంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు రైతులకు అటు వ్యాపారులకు ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.